అవును పిన్ని, నేను అడగడం మర్చిపోయాను. నువ్వు ఒక్కదానివే వచ్చావేటి? బాబాయ్ రాలేదా? నీకు చెప్పడం మర్చిపోయానమ్మా, బాబాయ్కి యాక్సిడెంట్ అయింది, కోమాలోకి వెళ్ళారు. యాక్సిడెంట్ అయితే ఇక్కడ అక్కడో చూపించుకోవాలి గాని కోమా వరకు వెళ్ళడం ఎందుకు పిన్ని? ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? వర్షం పడేలా ఉంది కదా, మేడ మీదకి వెళ్తున్నాను బట్టలు తెచ్చేద్దామని. మీ వర్షం ఇందాకలే చాలా ఎండగుందని గొడిగేసుకొని వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. రావడానికి వారం పడతదంట, మీరు కిందకి రండి. మొన్న మీ తమ్ముడి కోసం పెళ్లి చూపులకి వెళ్ళారు కదా, ఏమైంది? సెటిల్ అయిందా? ఏమయ్యేదేంటి, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ మమ్మల్ని అవమానించింది. అవమానించిందా? ఏం చేసింది? పెళ్లి కొడుక్కి జాబ్ చేయడంతో పాటు వంట వచ్చా అని అడుగుతుంది. తప్పే ఉంది, అదే ట్రెండింగ్ కదా. నేను చేయట్లా, వంట చేయటం, గిన్నెలు కడగటం. మీకు ఒక న్యాయం, వాళ్ళకి ఒక న్యాయమా? నీ బొందరా, నీ బొంద అంతేగా అంతేగా. ఏమండి, భర్త గొప్పనా భార్య గొప్పనా? మీరే గొప్పనే. అదేంటి ఇంతకు ముందు అడిగితే మా మగాళ్ళే గొప్ప అని చెప్పావు? మా మగాళ్ళు గొప్ప అన్నప్పుడు నువ్వేం చేసేదానివి? మీతో గొడవ పడేదా? ఏంటి ఎక్కడున్నారు? బజార్లో ఉన్నానే. వస్తున్నప్పుడు వీధి చివరనున్న కళావతి నంబర్ తీసుకురండి, నాకు పనుంది. సరే. ఏంటి నంబర్ తెచ్చారా? తెచ్చానే. అయితే చెప్పండి. 34 28 36. అదేటి ఫోన్ నెంబర్ ఇలా ఉంది? నువ్వు ఫోన్ నెంబర్ అడిగావా? నేను కళావతి కొలతలు అడిగావేమో అనుకున్నానే. ఏమైంది కోడల పిల్ల, అంత డల్గా ఉన్నావు? ఏమీ లేదు అత్తగారు. నన్ను అత్తను అనుకోకంట, ఓ ఫ్రెండ్ అనుకోని నీ బాధ ఏంటో నాకు చెప్పమ్మా. ఏమీ లేదు సుశీల, మా అత్త పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాను. లంచ్ లోకి ఏం వండమంటావు? నా తలకే ఉండు. పులుసు ఎట్టమంటావు, ముక్కలు ఎట్టమంటావా? ఎగిరి పెట్టుకోయే. అంత ఎగిరెగిరి నేనేం పెడతాను మావా. చెప్పండి. నా మొగుని తాకట్టు పెట్టుకుని లోన్ ఇవ్వండి సార్. నీ మొగన్ మీద లోన్ ఎట్లా వస్తుంది? ఆయన రోజు నాతో అంటా ఉంటాడు, బయట ఏ ఆడదాన్ని చూడడంట, ఆయన బంగారు వసమని తోడంట. ఇగో నువ్వు నిన్న నా ఫోటో తీసినావు కదా, అది వాట్సాప్ స్టేటస్ పెట్టుకుందామని అంటే వెనక బర్రె పడ్డది చూడు. ఏం కాదు, పోస్ట్ చేసేటప్పుడు ముందడిది నేనని రాత్త అయిపోయా. సరే. ఏంటి మా చెల్లికి ముద్దు పెట్టారంట, సిగ్గు లేదా? మీ చెల్లి బాబా నువ్వు ఫాస్ట్గా ఏ పని చేయగలవు అని అడిగింది. నేనేం చేయగలను అది చేసి చూపించాను. నేను కూడా ఫాస్ట్ గా పని చేయగలను. ఏం చేయగలవు? ఇది మీరు ఫాస్ట్ గా మళ్ళీ ఎప్పుడైనా పని చేస్తే మళ్ళీ ఏమండి, ఏమని అడగండి, పర్లేదు. మీది విగ్గు కదా. హలో ఇంజనీర్ గారు. చెప్పండి సార్, ఒక ఫ్లోర్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందండి? డబలా సింగిల్ బెడ్రూమా? డబుల్ బెడ్రూమే. 25 లక్షలు అవుతుందండి. మరి పైన కట్టడానికి? ఇంకో 10 లక్షలు అవుతుందండి. కింద కట్టడానికి 25 లక్షలా, పైన కట్టడానికి 10 లక్షలా? అయితే కింద మానేసి పైన కట్టియండి. చెప్పండి అమ్మా, దేనికి వచ్చారు? రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి నువ్వు ఫేమస్ అయిపోతావనా? అంతేగా మరి. నువ్వు ఫేమస్ అయిపోయి ఏం చేస్తావు చెప్పు? 4 రాళ్ళు వస్తే ఇలా వెనకేసుకుంటా. ఆల్రెడీ కిడ్నీలో 2 రాళ్ళు ఉన్నాయి, ఎందుకు మళ్ళీ ఇప్పుడు? ఈ 2 పెట్టి ఇల్లు కట్టుకుంటా. ఏంటే తలుక్కుమని మెరుస్తున్నావు? ఆశా బర్త్డే ఉంటే వెళ్ళొస్తున్నా. అయ్యో చెప్పడం మర్చిపోయానండి, రిటర్న్ వచ్చేటప్పుడు రోడ్డు మీద ఒక గోల్డ్ నెక్లెస్ దొరికింది. తీసుకొచ్చావా మరి? నేనేమైనా పిచ్చిదాన్నా ఏంటి, డిజైన్ బాలేదని అక్కడే వదిలేసి వచ్చేసా. డాడీ నువ్వు ఎంత వరకు చదువుకున్నావు? నీ అమ్మ కంటే ఎక్కువ, డిగ్రీ దాకా చదువుకున్నా. నీకోటి అడుగుదా చెప్పు. చిన్న ఏబిసిడీలు పెద్ద ఏబిసిడీలు ఉంటాయి కదా? ఉంటాయి. అయితే చిన్న ఏబిసిడీల కంటే పెద్ద ఏబిసిడీలు ఎన్ని రోజులు పెద్దయి? సృష్టికి మూలం మమతనం సృష్టించలేనిది అమ్మ. ఏంటమ్మా ప్రతిసారి అల్లుడితో గొడవ పడి ఇంటికి వచ్చేస్తుంటావు? మా ఆయన మా బెడ్రూమ్ లో వాళ్ళ నాన్నగారి ఫోటోకి దండేసి పెట్టుకున్నారు. నేను మీ ఫోటోకి దండేసి పెడతానంటే ఆయన ఒప్పుకోలేదు, అందుకే గొడవ పడి వచ్చేసాను. అవును, పెళ్లి చూపులకు నిన్ను చూసేందుకు వచ్చినప్పుడు నన్ను చూస్తే నీకేమనిపించింది? నీ గుబురు గుబురు మిసాలు, నీ గాంభీరమైన ముఖం, నీ మొద్దుకు మొద్దున్న పెయ్యిని చూసి బాగా భయపడ్డా నా మాట ఇంటడో లేదో అని.
ఆ దేవుని దయ వల్ల మంచోని చెప్ప కొయ్యి. నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. ప్రేమించినప్పుడు ఎందుకు చెప్పలేదు నీకు ఆస్తులేం లేవని? నీకు చాలా సార్లు చెప్పా, సరే అన్నావు కదా. ఏం చెప్పావు? నాకు నీవు తప్ప వేరే ఆస్తి లేదని. మీ ఆయన మా ఆయన కంప్రెషన్ పని చేస్తాడు. ఎట్లా మరి సంపాదిస్తారా? నెలకు 20-30 వేలు వస్తాయా? ఏడు వస్తాయి, వచ్చినాయి ఖర్చు అయిపోతున్నాయి. ఇంట్లోకి ఒకటి ఉంటే ఒకటి ఉంటలేదు. ఈ నల్లలకు అవిటికి ఇటుకే సరిపోతాయి, నీళ్ళకు అవిటికి ఇటుకి. అందరు సంతోషంగా ఉన్నారా అంటారు? సంతోషంగా ఉన్నారంటారు కానీ బయట ఈడ లోపల వచ్చి చూస్తే తెలుస్తుంది. బయట చూస్తే ఏం తెలుస్తుంది? వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు, ఈడ చూస్తే తెలుస్తుంది ఇంట్లో. పెద్ద ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు? నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. మీ ఇక్కడ మంత్రి ఎవరు తెలుసా? పోనీ ఇక్కడ మంత్రి నాకు తెలియదు, మా అత్తయ్య వాళ్ళకి తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసా ఎవరన్నా? ఈ సీఎం ఎవరు తెలుసా? నాకు తెలియదు, నాకు కొత్త పెళ్ళయిందండి. రాష్ట్ర సీఎం కూడా తెలియదా నీకు? తెలీదు నాకు. ఏంటి మీకు ఇంగ్లీష్ వచ్చు కదా? బాగా వచ్చు. అయితే నేను ఇంగ్లీష్లో ఒకటి అడుగుతాను, దానికి తెలుగులో అర్థం చెప్పండి. అడుగు. ఐ యామ్ డాంకీ. నేను గాడిదని. అది నాకు తెలుసండి, కానీ దాని అర్థం చెప్పండి. దాని అర్థమే. ఏంటి మనం ఈ రోజు నుంచి ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం. నీకు ఇంగ్లీష్ రాదుగా? కొంచెం నేర్చుకుంటున్నానండి. సరే. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫీలింగ్ టైట్ టుడే. ఓకే, రెస్ట్ ఇన్ పీస్. ఏమే బుజ్జి, అమ్మ వస్తున్నది. వచ్చేది మాయమ్మ. ఏమే మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటానని ఎలా ఒప్పుకుంటున్నావు మరి? ఏం చేయనే, మా అత్తగారితో నేను ఒక్కదాన్ని ఏగలేక వస్తున్నా. మరి తిన్నట్టు కాదు, ముందే చెప్తాను. కూర మంచిగా ఉంటే లైన్ మొత్తం వినేటట్టు చెప్పు. కూర మంచిగా లేకపోయింది అనుకో, నాకు కూడా వినరానంత మెల్లగా చెప్పు. ఏమండి, నేను మిమ్మల్ని 2 క్వశ్చన్లు అడుగుతాను, టకటక సమాధానం చెప్పండి. అడుగు. ఒక పక్క అందమైన అమ్మాయి, ఒక పక్క నేను, మీరెవరిని పెళ్లి చేసుకుంటారు? అందమైన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఓ పక్క బాగా డబ్బున్న అమ్మాయి, ఒక పక్క నేను, మీరెవరిని పెళ్లి చేసుకుంటారు? డబ్బున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. మరి వాళ్ళనే పెళ్లి చేసుకోవాల్సిందిగా నన్ను ఎందుకు చేసుకున్నారు? నా ముఖానికి వాళ్ళు సెట్ అవ్వక నిన్ను చేసుకోవాల్సి వచ్చింది. ఏంటక్క ఈరోజు బియ్యంలో రాళ్ళు వేరకుండానే వంట వండేస్తున్నావు? ఈ రోజు నేను ఉపవాసం, ఈ వంట మీ బావ కోసం, అందుకే బియ్యంలో రాళ్ళు ఏరకుండా వండేస్తున్నాను. మొగుడు ఫోన్ నంబర్ ఎవరు సేవ్ చేసావు? మొగుడు 1, మొగుడు 2. చూసారా, ఆ మొగుడు 2 ఎవడా అని చెప్పి తెలియలేక వాడు బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. హలో, అది 2 సిమ్ములేండి. 2 సిమ్ అన్నప్పుడు సిమ్ నోట్ చేసుకోవాలి. మొగుడు 1, మొగుడు 2 ఏమిటి? ఊర్లో మీకు ఒక్కిల్లేనా, ఇంకా ఏమైనా ఇల్లులు ఉన్నాయా? ఆల్కే బీచ్ దగ్గర ఒక ఇల్లు ఉంది, లుష్కొండ దగ్గర ఒక ఇల్లు ఉంది, భీమిలి బీచ్ దగ్గర కూడా ఒక ఇల్లు ఉంది. అన్ని ఇల్లులున్నాయా? ఆ బీచ్లకి వెళ్ళిన ప్రతిసారి నేను ఇసుకలో ఇల్లు కట్టుకునేదాన్ని. నేను అడిగింది ఇసుకతో కట్టుకునే ఇల్లు కోసం కాదు, ఇటుక సిమెంట్ తో కట్టుకునే ఇల్లు కోసం. అలాంటి వీటిలో ఏమమ్మగాలు? అవును, మబ్బులు ఎందుకు నల్లగా ఉంటాయి? అవి ఎండలా తిరుగుతాయి కదండి. జపాన్ వాళ్ళు అట్టిపండు తినేసి తొక్కనేం చేస్తారో తెలుసా? తెలీదండి. పారేస్తారు. రోజు ఉదయం ఎన్నింటికి లేస్తావు నువ్వు? టికెట్ మేడం, మీ టికెట్ చూపించండి. ఇదేంటండి, పాత టికెట్ ఇచ్చారేంటి? ఈ ట్రైన్ ఏమన్నా కొత్తగా షోరూమ్ నుంచి ఏమన్నా తీసుకొచ్చారా? ఇది కూడా పాత ట్రైనే కదా. ఫిర్యాదుగా చెప్తున్నా, నేను 10 అంకెలు లెక్క పెట్టేలాగా మాట్లాడలేదనుకో, బట్టలు చదువుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతా. 1 2 3 4 5 6 7 8 9. తొందరగా 10 కూడా లెక్కెత్తి బట్టలు చదువుకుని పుట్టిండి పో. ఎందుకు మాట్లాడేశారు కదా. బాబాయ్, నేను కూడా కార్లో ముందు కూర్చుంటాను బాబాయ్. ముందు కూర్చుంటావా? దేనికి? నాకు పనుంది బాబాయ్, తొందరగా వెళ్ళాలి. ఆడవాళ్ళు మాట్లాడట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను చెప్తాను. ఏంటో చెప్పు. వాళ్ళు మౌనవ్రతం చేస్తున్నారని. మరి మగాళ్ళు మాట్లాడట్లేదంటే? తెలీదు. వాళ్ళకి పెళ్ళైందని. హలో.
బావా ఎక్కడున్నావు? ఆఫీస్లో. అవునా, తిన్నావా? తిన్నాను, నువ్వు తిన్నావా? తిన్నా గానీ ఏం తెచ్చుకున్నావు? ఏం తిన్నావు? ఏం లేదు, అన్నం వండుకొని పెరిగేసుకొని తీసుకెళ్ళాను, పెరుగు ప్యాకెట్ వేసుకొని పెరిగేసుకొని తిన్నాను. అవునా, అయ్యో నేను లేకపోతే నీకు కష్టం అయిపోయింది కదా అస్సలు ఫుడ్కి. ఏముంది లేదు, ఊరికే కష్టం, పెరుగు ప్యాకెట్ వేసుకొని తినేసినాను, డబ్బులు లేనప్పుడు వెళ్ళి ఊరికే. హోటల్లో ఏమైనా తీసుకోండొచ్చు కదా. ఊరికే ఎలా డబ్బులు లేనప్పుడు అందుకనేసి. సరే, ఇంటికి ఎన్ని గంటలకు వెళ్తావు? వస్తా, తొందరగా వస్తాను, బట్టలు ఉతికి ఆరేసినాను పైన, తొందరగా తీయాలి కదా, వాన పడేటుంది, వస్తాను తొందరగా. అవునా, నువ్వేం రావద్దులే, నేనే తీసేస్తాను. నువ్వు తిన్న పెరుగన్నము గిన్నెలు అవన్నీ కూడా ఉన్నాయి, కడిగేస్తాను. నువ్వు నిదానంగానే లాలి, వర్క్ చూసుకోవాలి. నువ్వు ఇంటికి వచ్చేసినావా? లేరా, ఇంటికి వచ్చేసినావా అంట. ఇంట్లో ఎక్కడ చూసినా చికెన్ మసాలా, ఎగ్ అన్ని వేసి పెట్టేసినావు. అసలు పాప కొత్త చీర కొన్నాను, ఎలా ఉందో చూడు. చాలా బాగుంది. నువ్వు కూడా ఒకటి కొనుక్కోవచ్చు కదే. నా దగ్గర డబ్బులు లేవే. అవునులే, మీ ఆయన ఎప్పుడు ఇవ్వాలి, నువ్వెప్పుడు కొనుక్కోవాలి. ఏంటి, నేను మా ఆవిడికి డబ్బులు ఇవ్వనా? ఇదిగో కార్డు, తనకంటే మంచి చీర కొనుక్కో. తనేదో అన్నదని ఎందుకండి, వద్దండి. నువ్వు ఇప్పుడు వెళ్ళి చీర కొనుక్కొని రాకపోతే మాత్రం బాగా చెప్తున్నా. సరే అండి, తోడు రావే. సరే పద పద వెళ్దాం. మన ప్లాన్ వర్కౌట్ అయింది కదా. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా? 1000 మంది అమ్మాయిలున్నా, 10,000 మంది అమ్మాయిలున్నా, ఏం 1,00,00,000 మంది అమ్మాయిలున్నా, తన కళ్ళు ఎవరిని ఎత్తుతాయి తెలుసా? ఎవరిని? తను కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు. ఎందుకని అడగరే? ఎందుకు? తను లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది. నిన్ను చూడగానే ప్రేమలో పడిపోయాను. అలా ఎందుకు అనిపించిందో నాకు తెలియదు, కానీ నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని మాత్రం నేను చెప్పగలను. ఏమైంది మామయ్య గారు అంత కోపంగా ఉన్నారు? మా అబ్బాయిని ప్రేమించేటప్పుడు మా నాన్న పెద్ద కోటీశ్వరుడని చెప్పావట. నేను ఎంక్వైరీ చేస్తే ₹1,00,00,000 కాదు కదా, ₹1,00,000 కూడా మీ నాన్న దగ్గర లేవని తెలిసింది. మరి ఎందుకు అబద్ధం చెప్పావు? నేనే అబద్ధం చెప్పాను మామయ్య గారు. అప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. మా ఇంటి పేరు పెద్ద, మా నాన్న పేరు కోటీశ్వరుడు, కలిపితే పెద్ద కోటీశ్వరుడే కదా. మీకు నేను గుర్తుంటానో లేదో కానీ నేను మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. బుజ్జి, నీకోటి అడుగుతా, చెప్తావా? అడుగు బావా, చెప్తా. నువ్వు ఏ వారం పుట్టినావు బుజ్జి? నేను సోమవారం పుట్టినా. సరే గాని నువ్వే వారం పుట్టినావు? నేను ఆదివారం పుట్టినా. జూట మాటలు ఎందుకు ఆడుతున్నావు? నాతోటే మజాక్ ఆడతావా? ఆదివారం సెలవు కదా. ఏంటి, ఎక్కడికైనా వెళ్ళాలని తీసుకెళ్ళండి. ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తాం? ఇంట్లో బోర్ కొడుతుందండి, ప్లీజ్ అండి. సరే, ఎక్కడికి వెళ్ళాలని ఉంది? జూకి వెళ్దామండి, అక్కడైతే వింత వింత జంతువులు ఉంటాయి కదా, చూడొచ్చు. వెళ్ళి బట్టలు సర్దుకొని వచ్చే. బట్టలు ఎందుకు సర్దుకోవాలండి? మీ పుట్టింటికి తీసుకెళ్తాను. బుజ్జి, మందుదానికే ₹1000 ఇయ్యి, నీకు ₹1000 రేపిస్తా. నా దగ్గర ఈరోజు పైసలు లేవు, రేపిస్తా. పైసలు లేవంటున్నావు, రేపెట్లు ఇస్తావు? రేపు నువ్వు ఇస్తాంటున్నావు కదా. ఏమండి, పార్లర్కి వెళ్తాను, 500 ఇవ్వరు? ఓకే. ఏంటండి 500 అడిగితే 2000 ఇచ్చారు? నీ ముఖానికి 500 సరిపోదులేవే. ఏంటి, మీరు నన్ను పెళ్లి చేసుకున్నందుకు హ్యాపీగా ఉన్నారా? చెప్పండి. మౌనంగానే ఉండమని మనసు నాకు చెబుతుంది. మిమ్మల్ని అడుగుతున్నానండి, నన్ను పెళ్లి చేసుకున్నందుకు హ్యాపీగా ఉన్నారుగా? చెప్పిన లాభం ఉండదని అర్థమందులో ఉంది. ఒరే నాగి, అలా ఆయన ఎప్పుడు దాన్ని కొంగు పట్టుకునే తిరుగుతాడురా, పెద్ద ఆడంగోళ్ళ తయారయ్యాడురా. మరి మీ ఆయన ఎలాంటి వాడక్క? మా ఆయన బంగారం రా, నా కొంగు వదలమన్నా వదలడు. మా వాళ్ళు ఏమన్నావు? బయటికి పోమన్నా. ఎందుకలా అన్నావు? మన అగ్రిమెంట్ పట్టించుకోకుండా లోపలికి వచ్చారు, బయటికి పోమన్నాను. అది చెప్తాను, నువ్వెవరు? ఏ అధికారంతో వాళ్ళు అలా అన్నావు? వాళ్ళు నా ఫ్రెండ్సే, నా ప్రాణమిత్రులు. చెప్తే నేను చెప్పాలి. బయట పోండ్రా. నీకు రాఖీ కట్టడానికి అమ్మాయిలు వచ్చారు, బయటికి రారా. వ్యాలంటైన్స్ డే రోజు పూలు పట్టుకొని రారు, కానీ రాఖీ రోజు మాత్రం రాఖీ లోపుకుంటూ పొలవమని వచ్చారు. ఏంటమ్మా, ఎప్పుడు అప్పు ఇచ్చాను, ₹1 కూడా తీర్చలేదు.
ఏంటి సార్ అంత కంగారు పడిపోతున్నారు? నేను ఎక్కడికైనా పారిపోతానా ఏంటి? ఇక్కడే కదా ఉంటున్నాను, మీ అప్పు తీరుస్తానులేండి. అబ్బా అమ్మా, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను సగం డబ్బులు మర్చిపోతాను. సార్ మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. మీరు సగం డబ్బులు మర్చిపోతానన్నారు కదా, మిగతా సగం నేను మర్చిపోతాను. నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. అలా ఉన్నావు? ఏం లేదండి. సరే, సాయంత్రం రావడం లేట్ అవుద్ది. ఇంకోసారి అడిగితే ఏం పోయేదో. ఇంకా నయం, రెండోసారి అడిగితే మూడంతా పాడు చేసేసేది. ఏంటి, మా ఆడవాళ్ళ మనసు స్వచ్ఛమైన నీటి లాంటిదండి. మీ మగవాళ్ళ మనసు రోడ్డు మీద పడిన మట్టి లాంటిదండి. అందుకేనేమో పెళ్ళవగానే మగాడి జీవితం బురదలాగా అయిపోద్ది. ఎదురింటి ఆవిడికి నేను తెగ నచ్చేస్తుంటాను. నేను ఆఫీస్ నుండి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, ఆవిడ నా కాసే చూస్తుంది. ఉదయాన్నే ఒకడు మాస్క్ లో వచ్చి ఆవిడ మెడలో గోల్డ్ చైన్ లాక్కెళ్ళిపోయాడు. వాడు మీరేనేమో అని అనుమానంతో చూస్తుంది. ఏంటి, మీకు జోక్ చెప్పనా? అనగనగా ఒక ఊర్లో ఒక అమాయకపు భార్య ఉండేది. జోక్ ఇంకా ఉందా? ఏమైందండి అంత డల్ గా ఉన్నారు? ఆఫీస్ లో ఒక సమస్య వచ్చి పడింది. అవునా? నెత్తి మీద పడిందా, కాలు మీద పడిందా? ఒక సమస్య ఎదురు పడింది. దానికోసం ఎందుకండి అంత ఆలోచించడం? పక్క నుండి వెళ్ళిపోండి. ఏంటి, మన వీధి చివరికి హయాతీ బాబా వస్తే అతన్ని దర్శించుకోవడానికి వెళ్ళానండి. అతను మీకోసం ఈ ఉంగరం ఇచ్చారు. మీరు గాని దీన్ని పెట్టుకుంటే మీ దగ్గరికి దయ్యాలు, భూతాలు, పిశాచాలు ఏవి రావంట. నేను పెట్టుకోను. ఏంటి? నేను నిన్ను, నీ ఫ్యామిలీని వదిలేసి ఉండలేను. మేడం గారు, నేను గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? అక్కడ పెద్ద స్తంభం కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఈ బండితో వెళ్ళి ఆ స్తంభాన్ని గట్టిగా గుద్దావనుకో, అంబులెన్స్ వచ్చి నిన్ను తీసుకెళ్తది. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమను మించిన ప్రేమ లేదు. కాబట్టి అందరూ పెళ్లిళ్ళు చేసుకుని తొందరగా తల్లిదండ్రులు అయిపోండి. సిగ్గులేదండి? అందమైన భార్యను పక్కన పెట్టుకొని ఎదురింటామని చూస్తారా? ఫస్ట్ పాయింట్, మగాడికి సిగ్గుండకూడదు. సెకండ్ పాయింట్, దేవుడు కళ్ళిచ్చింది అందాల్ని చూడ్డానికి. నాకు కూడా దేవుడు కళ్ళిచ్చాడు. అందుకే కదా నీ కళ్ళకు ఫోటో తీసి మన ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మానికి కట్టాను. ఏంటమ్మా మీ అబ్బాయి స్కూల్లో పిల్లలందరినీ చాలా చండాలంగా తిడుతున్నాడు. చిన్నోడు కదండి, అందుకే చండాలంగా తిడుతున్నాడేమో. కొంచెం ఎదిగాక మంచిగా తిడతాడులేండి. ఏంటి, మీరు నా మనిషి కాబట్టి నేను మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. వద్దులేండి, మళ్ళీ నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు. నువ్వు పిచ్చిదానివైనా ఈసారి అలా చూడలే. చెప్పు. ఈ 1వ తారీఖు నుండి మనకి కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. ఏంటి, కొత్త సంవత్సరం వస్తుంది కదా, మన లైఫ్ మారుతుందంటారా? ఉప్మా పెసరట్ కాంబినేషన్ ఎప్పుడైనా మారిందా? లేదు. మన జీవితాలు కూడా అంతే. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఈ సంవత్సరం కూడా క్యాలెండరే మారుతుంది. ఏమైందండి అలా ఉన్నారు? మా ఫ్రెండ్ ఒకడు కోమాలోకి వెళ్ళాడు. అది తెలిసి ఇంకో ఫ్రెండ్ డిప్రెషన్లోకి వెళ్ళాడు. బాధపడకండి, జీతం అందాక మీరు కూడా వెళ్ళండి.